మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి కబ్జా చేసిన సైట్ నాకు కావాలి. నన్ను తీసుకొచ్చిన సంగతి మా అన్నయ్యకి తెలిస్తే? ఇప్పుడు టాపిక్ మీ అన్నయ్య కాదు, అరెకరన్ సైట్. నాకు గన్ పెట్టినంత మాత్రాన నేను భయపడ్ను. ఫైనల్ గా అడుగుతున్నాను, చచ్చిన ల్యాండ్ నీకు దక్కనివ్వం. అయితే ఆ సైట్ నీదే, దాంట్లోనే కలిసిపో. నా కోపిక తక్కువ ఉన్న విషయం నాకు నా గన్నికి మాత్రమే తెలుసు. పాపం వాడికి తెలియదు. వాడు కావాలనుకున్న సైట్లోనే పూర్తి చేయండి. అంజి గారు, ఇక ఆ సైటు మనదే. లోపల నా తమ్ముడు పడుకొనున్నాడు. వాడు డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతానని తెలీదా? వన్స్ నేను డిస్టర్బ్ అయితే రిజల్ట్ ఇదే, సైలెన్స్. ఏంటో వాడి మీద ప్రేమ ఎక్కువో లేక ప్రాణం విలువ తక్కువో అర్థం కావడం లేదు. సార్, మీకు రావాల్సిన 50 లక్షలు సార్. గోల్డ్ రాగానే ఇన్ఫార్మ్ చేస్తే నేను వచ్చి తీసుకుంటాను సార్. ఉంటాను సార్. ఓకే. చూడు, నువ్వు డబ్బు గురించి ఆలోచించుకో. నేను డబ్బుతోనే వస్తున్నాను. నైట్ రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్ భయ్యా. సారీ, బండి మిస్ అయింది. మిడ్ నైట్కి 3 గంటల దూరంలో ఉంటే ఇప్పుడు మార్నింగ్ ఏంటి పతాంజీ? గుడ్ మార్నింగ్ అనేది మార్నింగ్ కలిసినప్పుడే చెప్పాల్సిన పనేం లేదు భయ్యా. ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు కలిసినా గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేయొచ్చు. పర్లేదు, నీ దగ్గర తెలివితేటలు బాగానే ఉన్నాయి. తెలివితేటలు అనేవి మా బామ్మతో మొదలై నాతో కొనసాగుతుంది బ్రో. నీ బామ్మతో మొదలైందా? అయితే నీతో ఏం చేస్తాను చూడు. ఏమైంది భయ్యా? రాత్రి 5 నిమిషాలు వస్తానని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి ఇప్పుడు బామ్మ బందర్ లడ్డు అంటావా? రాత్రి మర్చిపోలేని రాలేని అనుభవం అక్కడ, అందుకే లేట్ ఇక్కడ. నైట్ నాకు 2 మర్చిపోలేని, 1 గుర్తు పెట్టుకునే 3 అనుభవాలు ఇక్కడ. నీకు కూడానా? అది 3 అనుభవాలా? సంతోషం సమస్యల నుంచి పుట్టుకొచ్చేవే కదా పతాంజీ అనుభవాలు. కరెక్టే భయ్యో, నీలో కన్ఫ్యూజన్ కంటే క్లారిటీ ఎక్కువ ఉంది. రాత్రి నర్తనశాల వెళ్ళానా? రంభా, ఊర్వశి, మేనక ఒక్కో రూమ్లో ఒక్కో పెయింటింగ్. ఇంతలో నర్తనశాలంతా వీటిలతో చిచి వీక్షకులతో నిండిపోయింది. ఇంతలో ఓ దొంగొచ్చి నా మనసును చచా నా పర్స్ కొట్టేశాడు. కోపంతో కాస్త ఆ దొంగ దూరిన రూమ్లోకే దూరాను. నా ఆవేశాన్నంతా ఆ దొంగ పైన చూపించాను. ఇద్దరి మధ్య పొద్దున వరకు 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. కానీ తెల్లారాక తెలిసింది ఆ దొంగ ఎవరో కాదు, రంభా అని. అమ్మయ్యా అమ్మయ్యా, తడిసిపోయావా? తీసేయి. ఆహా, ఈ టైంలో ఏం సాంగ్? గున్నా గున్నా మామిడి. నేను తాగిందా కార్ తాగిందా అట్లూగుతుంది. సంథింగ్ గోయింగ్ ఇన్ 90 లోపల చెక్ చేస్తా. హలో అప్ప తమ్ముడు, నాకే చెల్లక నీ సంగతి చెప్తావు. హలో హలో, లోపల హలో, లోపల డోర్ తే. హలో సంథింగ్
సంథింగ్ ఈజ్ భజన ఇన్ లోపట. ఎవ్వరు లేరు, వీళ్ళు మాత్రం బని నేసుకున్నారు. నాకు అర్థమైంది. మందు లేకుండా సోడా వేస్తున్నారు. హలో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? పోలీస్ ఇక్కడ. తప్పులేదులే, మేమున్న సిచ్యువేషన్ అలాంటిది. భయ్యా ఫ్రెండా? నిన్ను కలిసిన మొదటి అనుభవం. ఈడు మందుకు బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు. నిన్ను చూస్తే కామానికే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? నేను క్లారిటీ కోసమే కోట్ వేస్తా, అదే 90 వేస్తే ఎవరినైనా స్కాన్ చేయగలుగుతా. అవునా? అంత మల్టీ టాలెంటెడ్ నువ్వు? కరెక్ట్. ఐఎమ్ కాంతారావు, కోటర్ కాంతారావు. పతాంజా రామ్దేవ్ బాబు పెట్టాడా? కాదు, మా బాబే పెట్టాడు. బాటిల్ మూత నేను ఓపెన్ చేసినట్టు ప్రపంచంలో ఎవరు తీయడు. ఈ డోర్ కూడా నేను ఓపెన్ చేస్తాను. రే, మీ గొడవ ఏంట్రా బాబు? ఈ డోర్ ఓపెన్ అవట్లా, డోర్ ఓపెన్ చేయండి. నువ్వా? ఏం చేస్తున్నారా మీరు? మేమా ఏం లేదు, 5 రూపీస్ కాయిన్ పడిపోతే వెతుక్కుంటున్నాం అంతే. భయ్యా లేడీస్. అరే ఎంతసేపు అంటావురా? ప్రపంచం అంతా చూడాలనా? నా పాయింట్ జారి నా వంశ పరువు పోయింది. లేరా లే 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 లే. అరే పోలీసు వాళ్ళు. పదండి. వాళ్ళు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? నిన్నేమో అలా కనిపించావు, ఈ రోజేమో ఇలా కనిపిస్తున్నావు. నీలో ఈ తేడా యాంగిల్ కూడా ఉందా? భయ్యా ముందే తెలుసా? నిన్న కలిసిన రెండో అనుభవం. ఓహో, ఇంత మంచి అనుభవమా? ఏంటి? మా సంగతి తర్వాత. ఇంతకి వాళ్ళెవరు? నీకెందుకు? పోలీస్ అని వాళ్ళు కూడా నమ్మారు. కళ్ళ ముందు కనిపిస్తున్నా నువ్వు నమ్మలేదు కదా, అందుకే చెప్పారు. టైం బాగాలేనప్పుడు ఏం చూసినా ఏం విన్నా అంతా రాంగ్ గానే కనిపిస్తుందని. నువ్వే ఒక రాంగ్ గాడివి. నిన్నటి నుంచి రాంగ్ టైంలో రాంగ్ ఎక్స్పీరియన్సెస్. సరే, ఇంతకి పేరేంటి? కోపంలో ఉన్నా, చంపేస్తా. హానిక. చూసావా, టైమింగ్ అంటే ఇది. నీ పేరేంటి? హారతి సార్. అసలే రోజులు బాలేవు, ఈ టైంలో రోడ్డు పైకి వస్తే ఆర్పేస్తారు. హారతి మీ ఫ్రెండ్కి చెప్పు. హలో, హానిక. నాతో ఎవడు పెట్టుకున్నా వాడికే హానికరం. అమ్మ తల్లి, మీ అమ్మాయిలతో ఎవరు పెట్టుకున్నా వాళ్ళకే హానికరం. ఇంక నువ్వు వెళ్ళు. అమ్మాయి తిట్టడం అయిపోయింది, వెళ్ళిపోవడము అయిపోయింది. ఇక్కడ మంద అయిపోయింది. ఏంటోలే. అబ్బా, నిన్న చూడగానే కనెక్ట్ అయ్యా. ఈరోజు కనిపించగానే హార్ట్ బీట్ పెరిగి ఇంకొంచెం బ్రౌజింగ్ స్పీడ్ పెరిగింది. అదేమో నానా బూతులు తిట్టి వెళ్ళిపోయింది. ఛా, మనసు బాధగా ఉంది పతాంజీ. చూడు, ఏ బాధనైనా పోగొడుతుంది బెస్ట్ ఫ్రెండ్. అవునా? మరి నువ్వే చెప్తా. నువ్వే కష్టపడు. నాకే నేను వస్తా. అది ఈ పెన్ నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటి సీసీ కెమెరా పెన్ లా ఉంది? భయ్యా, కాలనీలో ముందున్న సెట్ ఇంట్లో రాబరీ జరిగింది. రాబరీయా? పదా. మనీ ఎంత పోయింది? 50 లక్షలు పోయింది సార్. నిన్ననే గోల్డ్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. సరే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. హర్షద్ సార్, లాస్ట్ ఇయర్ ఇదే యాంగిల్లో మణికొండలో రాబరీ చేసి దొరికారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్ ఏంటయ్యా, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ మీరే కదా? అవును సార్. అదేంటి ఎన్నిసారి ట్రై చేసినా కారు ఆకీటాకి ఆఫ్లో ఉన్నాయి. నైట్ డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? సార్ నైట్ డ్యూటీలోనే ఉన్నాను సార్.
బాగా డ్యూటీ చేసినట్టున్నారు. స్టేషన్ రండి. బుద్ధుందయ్యా మీకు? మీరు చేసిన పనికి ఇప్పుడున్న కేసులు చాలక కొత్త కేసు ఒకటి. సార్ అది మేము కావాలని తాగలేదు సార్. రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటర్ అయిపోయింది సార్. ఫ్రెండ్ దగ్గర వాటర్ తీసుకొని తాగాను సార్. మత్తేకాక తెలిసింది సార్ వాటర్లో క్వార్టర్ మిక్స్ అయిందని. వినేవాడు హెడ్సెట్ పెట్టుకుంటే నీలాంటోడు ఇంగ్లీషులో చెప్పాడంట హరికథ. డ్యూటీలో ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఆ హరికథ నేను చెప్తాను. వెళ్ళండి. మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, జీతం వస్తుంది కదా అని ఖర్చు పెట్టకు, గడ్డం వస్తుంది కదా అని పెంచకు, మందు ఫ్రీగా వస్తుంది కదా అని తాగకు అని. నువ్వు చెప్పిందే కరెక్టే బామ్మ. మరి మా బామ్మ ఇప్పుడు చెప్పలేదు కదా పతంజీ. మీ బామ్మకి ఎవరు చెప్పుండర్లే భయ్యా. అబ్బా రికమెండేషన్ పెట్టానా డే డ్యూటీకి షిఫ్ట్ అయిపోతుంది భయ్యా.